శ్రీ లక్ష్మీదేవి ప్రసన్నత కోసం ప్రతి శుక్రవారం సాయంత్రం గోమయంతో ఇంటి ముందు ముక్కోణంలో దీపం వెలిగించి ఓం శ్రీయే నమః మంత్రం 108 సార్లు జపించండి. ప్రతిరోజు ఉదయం లేదా శుక్రవారం సాయంత్రం శ్రీ సూక్తం పారాయణం చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి కమల పుష్పాలు ఎంతో ప్రీతికరమైనవి. వాటితో పూజ చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి స్వచ్ఛత, శుభ్రతను ఇష్టపడుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచి వాసనలతో నింపండి. తులసి చెట్టు ముందు సాయంత్రం దీపం వెలిగించడం లక్ష్మీ కటాక్షానికి దారి తీస్తుంది. శక్తి మేరకు గోవులకు ఆహారం లేదా దానం చేయడం లక్ష్మీ అనుగ్రహాన్ని తెస్తుంది. ఎర్ర లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. లక్ష్మీదేవి ఈ రంగులను ఇష్టపడుతుంది. పూజ సమయంలో వీటిని ధరించడం శుభప్రదం. ఇంట్లో శ్రీయంత్రం ప్రతిష్ఠించి ప్రతిరోజు దీపారాధన చేయండి. ఇది సంపదను ఆకర్షిస్తుంది. అశ్వత్థ, తులసి, కమల మొక్కలను పెంచండి. వీటిని ఇంట్లో ఉంచడం శుభం మరియు లక్ష్మీ స్థిరతకు కారణం. అతిథి సేవ చేయండి. భక్తితో వచ్చినవారికి నీరు, ఆహారం ఇవ్వడం లక్ష్మీ కటాక్షానికి కారణమవుతుంది. లక్ష్మీదేవి ప్రత్యేక మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః రోజూ 108 సార్లు జపించండి. ఇది సంపద, శాంతి, సుఖాన్ని పెంచుతుంది. సూచనలు: సాయంత్రం సమయం లక్ష్మీ సమయం అని భావిస్తారు. ఆ సమయంలో దీపం వెలిగించటం మంచిది. ఇంట్లో చెత్త, పాత బూట్లు, పగిలిన వస్తువులు ఉంచకండి. ఇవి లక్ష్మీ నిషేధితాలు. ఎప్పుడూ సంతోషంగా, దాతృత్వంతో ఉండండి. దానం చేసే మనసు ఉన్న చోటే లక్ష్మీ వాసం చేస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.